ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలమ్మా. ఇక్కడ మరి వారు అనేక సంవత్సరాలుగా ప్రయాణము చేస్తూ మరి ఇక్కడ మనం చూస్తాము, ఎక్కడున్నాడంట? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఎక్కడంటే ఎండలో గుడారము వేసుకొని అక్కడ ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. తర్వాత అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా. చాలమ్మా. ఇక్కడ అబ్రహాము ఆ ముగ్గురు వ్యక్తులను చూసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళను. ఇప్పుడు దూరం నుంచి నువ్వు చిన్నగా ఉన్నావు అనుకుందాం, లేదా మీ పిల్లలు ఉన్నారు, నువ్వు డ్యూటీకి వెళ్ళి కష్టపడి సాయంత్రం ఇంటికి వస్తావు. ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకొని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు అక్కడెక్కడో కనబడ్డావు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేస్తారమ్మా? సెలబ్రేషన్ స్టార్ట్, గంతులు. ఇప్పుడంటే టీవీలు, ఇప్పుడంటే మొబైల్ కాబట్టి పట్టించుకోరు. మమ్మీ వచ్చినా డాడీ వచ్చినా పట్టించుకోరు, ఎందుకంటే ఫోన్లో బిజీ, టీవీలో బిజీ. మనం కూడా అంతే. దేవుడు వస్తే పట్టించుకో, దేవుడు మాట్లాడితే పట్టించుకో. టీవీలో బిజీ, ఫోన్లో బిజీ, ఫ్రెండ్స్తో బిజీ, గర్ల్ ఫ్రెండ్తో బిజీ, వైఫ్ అంతా బిజీ కదా. బిజీ 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 బిజీ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వినట్లే. దేవుడు పిలుస్తున్నాడు, పట్టించుకోవట్లేదు ఇప్పుడు. కానీ అప్పుడు అట్లా లేదంట. అబ్రహాము టైంలో చూడగానే గుర్తుపట్టాడు, ఇదిగో నా దేవుడు. పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏం చేశాడంట? సాగిలపడ్డాడంట. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ దేవుడు ఎలా వచ్చాడు? దేవుని రూపంలో రాలే, ముగ్గురు వ్యక్తుల రూపంలో వచ్చాడు. ఒక దగ్గర బైబిల్లో చూస్తే, ఇదిగో నువ్వు నన్ను డైరెక్ట్గా చూడలేవు, ఆ బండ సందుల్లో చూడు అంటాడు. డైరెక్ట్గా చూస్తే నువ్వు చచ్చిపోతావు. ఇంకో దగ్గర చూస్తే దేవునికి రూపం లేదు అంటాడు. అంటే చాలా సన్నివేశాల్లో మనం చూస్తే భిన్నంగా కనబడుతూ ఉంటుంది. మరి ఇక్కడేంటి కనబడ్డాడు, ఇక్కడేంటి యెహోవాని చూశాడు అని మనం అనుకుంటాం. మనం ఆలోచన చేయాలి. ఇక్కడ కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి ఈరోజు. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి, అప్పుడు ఆయన వయసు ఎంత? ఇప్పుడు మన దగ్గర ఉన్న 40 ఏళ్ళు, 30 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు అనుకోండి, పరిగెత్తడు లేదు. దేవుని పని అంటే, ఇదిగో దేవుని కోసం అంటే పరిగెత్తేది లేదు, అలసిపోయారు. ఎందుకంటే ఇంటికి ఒక పాస్టర్ ఉన్నాడు ఈరోజు కదా. చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఇప్పుడు. నిజంగా ఈరోజు బాధేస్తూ ఉంది కొంతమందిని మనం చూసినప్పుడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అజ్ఞానులుగా మారిపోయినటువంటి దేవుని బిడ్డలు ఈరోజు తప్పిపోతూ ఉన్నారు. వాక్యంలో ఎంత ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత అభిషేకం మనకున్నా, అన్ని పక్కన పెట్టి పరిగెత్తుకొని ఇంకా 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 ఎక్కడో ఎవరో చెప్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని అడుగుతారు. వాళ్ళు అంటారు, ఇదిగో ఇట్లా మీ పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు కాబట్టి ఇట్లా జరిగింది, మీ చర్చిలో ఇది లేదు కాబట్టి ఇట్లా జరిగింది. నువ్వు ఏం చేస్తావు? నిజమే అనుకో, నువ్వు ఆ చర్చ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ పోతావు. అప్పుడన్నా అర్థం చేసుకోవాలి, కానీ అర్థం చేసుకోరు మన వాళ్ళు. కానీ ఈయన ముసలోడైనా కూడా పరిగెత్తుకొని వెళ్ళి నమస్కారం చేశాడు వాళ్ళకి. అమ్మ, ఇలాంటి ఆరాటము మనకు లేకపోతే మనం అబ్రహాము వలె మనము విశ్వాసం పొందలేము. మనం ఈరోజు చాలా నిరాశలో, చాలా వేదనలో, బాధల్లో బంధింపబడి ఉన్నాం. మరి మేబీ ఆయన కూడా అన్ని సంవత్సరాలు ఈ డేరాలు వేసి ఎదురు చూసి
మేబీ అయినా కూడా విసుకొచ్చి ఉండొచ్చు. వాగ్దానం ఉంది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది, అయినా విశ్వాసం ఉంది. వాళ్ళని ఎదుర్కొన్నాడు. తర్వాత ఇక్కడ చూద్దాం ఇంకొక వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. ఏమన్నాడు? నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న ఎడల దాటిపోవద్దు అంటే పట్టుకున్నాడు ఇంకా గట్టిగా. ఈరోజు మనము ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏం చేయాలి? మనం దేవుణ్ణి పట్టుకోవాలంట. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను స్వస్థపరిచేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను దీవించే వరకు నిన్ను విడిచి వెళ్ళను. ఈరోజు అలాంటి పరిస్థితి మన దగ్గర లేదంట, మన జీవితంలో లేదు. కొన్నిసార్లు మనం తొందరపడిపోతూ ఉంటాం. దేవుని మాటలు విన్నా కూడా, ఎంత వాక్యం మనము వింటున్నా, చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కొన్నిసార్లు మనం చాలా వీక్. కొన్ని పరిస్థితులను బట్టి మళ్ళీ మనం కించపరచుకున్నాం, డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటాం. ఎందుకు యేసయ్యని డిస్టర్బ్ చేయలేదా? శోధన వస్తూ ఉంటుంది మనిషికి, కానీ మనం ఏం చేయాలా? లేదు, ఖచ్చితంగా ఇది దేవుని సేవకే, దేవుని సేవ చేయాలా, విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను నేను. సో నేను డిస్టర్బ్ కాలే కదా, వాడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మీరేం చేస్తారు? అంత విశ్వాసం లేదు కాబట్టి గిరా 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 తిరుగుతూనే ఉంటాం. మేబీ ఒక రోజు వస్తుందేమో మీరు రియలైజ్ అయ్యేసరికి, ఆ టైం వచ్చేసరికి నిజమే కదా అని ఎప్పుడు బాధపడతాం మనం? ఏదో చివరిలో ఎప్పుడో. మీకు ఏంటంటే ఇంకొక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళ తర్వాత మీకు సీన్ అంతా అర్థమవుతుంది. ఎంతమంది దొంగ ప్రవక్తలు వచ్చారు, ఎంతమంది దొంగ బోధకులు వచ్చారు, ఎన్ని బోధలు జరిగినాయి, ఎన్ని భిన్నమైనటువంటి పరిచర్యలు జరిగినాయి, అందులో సత్యం ఏంటి, దాన్ని తెలుసుకునేసరికి మన జీవితం గడిచిపోతుంది మనకి. అప్పుడు మనం రియలైజ్ అయితే చేసేది ఏం లేదు. సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలా. సత్యాన్ని గ్రహించే జ్ఞానము ఇవ్వమని దేవుణ్ణి అడగాల. ఈరోజు ఎవరు ఉన్నారు అట్లా దేవుణ్ణి అడిగేవాళ్ళు? ఎవరు లేరు. కానీ ఈయన పట్టుకున్నాడంట. ఓ, ఇంకేంటంటే ఇక వాళ్ళు భోజనం చేసే సమయానికి వచ్చారు వాళ్ళు. ఈయనేంటి? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటే, నేనిచ్చే ఆతిథ్యం తీసుకొని మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకొని నా దగ్గర ఉండాలా మీరు. ఇప్పుడైతే ఉన్న పొలంగా వెళ్ళిపోవద్దు అని పట్టుకున్నాడు. నిజానికి ఎవరైతే ఈ విధంగా దేవుణ్ణి పట్టుకుంటారో నిజంగా వాళ్ళ జీవితం మారిపోతుందండి. లైఫ్ చేంజ్, జీవితం మారుతుంది. కటిక దరిద్రంలో ఉన్న, భయంకరమైన రోగములో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, గొడవల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు గనక ఈ విధంగా నువ్వు పట్టుకుంటే నిజంగా నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ రోజు నీ దరిద్రం వెళ్ళిపోతుంది. నీ అప్పులు, నీ రోగము, నీ బాధ, నీ భయము, నీ ఇబ్బందులు, నీ ఇంట్లో ఉన్న గొడవలు, ఆ తాగుడు, లేమి, ఇబ్బందులు అన్నీ కూడా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. దేవునికి 1 నిమిషం పట్టదండి, 1 సెకండ్ ఇట్లా మార్చేస్తాడు నీ లైఫ్. హల్లెలూయా.